ఒక మార్గం. ధ్యాన యోగా. యోగా అంటే ముఖ్యంగా మానవుడు భగవంతుడితో సంబంధము ఏర్చుకునే ఏర్పాటు చేసుకునే పద్ధతిని యోగా అంటారు. భగవంతుడితో సంబంధాన్ని. సపోజ్ మన యుక్త వయసుకొచ్చినటువంటి అమ్మాయి, అబ్బాయిలున్నారు. ఓకే. అమ్మాయి, అబ్బాయిల పెళ్లి కార్యక్రమాన్ని ఏమంటారు? పెళ్లి సంబంధం. అంటే వధువు, వధురుడి వరుడి యొక్క మిలన్, వాళ్ళిద్దరిని గృహస్థాశ్రమానికి ఎంట్రీ చేయించే పద్ధతిని పెళ్లి సంబంధం అంటారు. పెళ్లి అనే ప్రాసెస్ ద్వారా, సిస్టమ్ ద్వారా ఇద్దరిని, అంటే స్త్రీ, పురుషులను ఒక సంబంధంగా ఏర్పాటు చేసి గృహస్థాశ్రమాన్ని కంటిన్యూ చేయమంటాం. అలానే మనకు భగవంతుడికి ఏదైతే సంబంధం ఉందో దాన్ని యోగా అంటారు. సంబంధము ఏర్పాటు చేసుకునే పద్ధతిని యోగా అంటారు. సో, దీంట్లో రకాలు కర్మయోగ, జ్ఞానయోగ, ధ్యాన యోగ, భక్తి యోగ 4 రకాలైనటువంటి సంబంధాలుంటాయి. సో, దీంట్లో అష్టాంగ యోగ పద్ధతిలో 8 మనకు స్టెప్స్, మార్గాలు, స్టెప్స్ ఉన్నాయని మనం ఆల్రెడీ చర్చించాము. ఆ 8లో మనము ఒకటి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, 7వ స్టెప్ ధ్యాన, దాంట్లో 8 సమాధి. ఇది పతాంజలి యోగ సిద్ధాంతం ప్రకారం ఈ విధంగా 8 స్టెప్స్ ఉన్నాయి. దేంట్లో అష్టాంగ యోగ పద్ధతిలో. అదే మనం భక్తి యోగ విధానంలో సమాధి ఎలానో మనం భగవత్ ప్రేమని పొందడాని కొరకు భక్తి యోగలో 9 స్టెప్స్. ఇవేమో అష్టాంగ యోగలో 8 స్టెప్స్. భక్తి యోగలో 9 స్టెప్స్ ఏంటంటే నంబర్ 1 శ్రద్ధ, సాధు సంగ, భజన క్రియ, 4 అనర్థ నివృత్తి, 5 నిష్ఠ, 6 రుచి, 7 ఆసక్తి, 8 భావ, 9 ప్రేమ. ఈ విధంగా 9 స్టెప్స్ ఉన్నాయి. దేంట్లో భక్తి యోగల. అష్టాంగ యోగ, ధ్యాన యోగల 8 స్టెప్స్ ఉన్నాయి. సో, కానీ అక్కడ ఆ 9 స్టెప్స్ కూడా కంపేర్ చేస్తే ధ్యాన యోగం నుంచి చాలా సులభం. ఇక్కడ మనం ధ్యాన యోగల మొదటిది యమ అనేది పాటించడంలోనే దాంట్లో మళ్ళీ 5 రకాలుంటాయి. ఆ 5 రకాలు పాటించడం కూడా చాలా కష్టం. దాంట్లో మొదటిది అహింస, 2 సత్యము, 3 ఆస్తేయ, 4 ఆహ్, బ్రహ్మచర్య. సో, ఆ విధంగా మళ్ళీ అహింస అనే దాంట్లో ఇతరులకు ఎటువంటి బాధని కలిగించటం అహింస. ఎవ్వరికి కూడా మన వల్ల బాధ కలగకూడదు. అది అహింస అన్నట్టు. సో, మనకు భగవంతుడు చెప్పిన దాని ప్రకారం హింస అంటే ఏ జీవి యొక్క కష్టాయితాన్ని మనము అనుభవించకూడదు. సో, అది మనకు భగవంతుడు చెప్పాడు. మనం భుజించే ఆహారాన్ని గూడా మనము వాటి కష్టాయితాన్ని తీసుకొని మనం భుజిస్తే అది హింసించినట్టు. అదేవిధంగా సత్యం. సో, సత్యం అంటే ఇంక మనం అసలు ఎటువంటి అబద్ధము, అసత్యం మాట్లాడకూడదు దేని కొరకైనా. ఆస్తి అంటే ఎవ్వరి వస్తువుని మనం దొంగలించకూడదు. లాస్ట్‌కి ఏమంటారంటే ఎవరి పొలంలోంచి ఒక పిడికెడు మట్టి గూడా మనం తీసుకోకూడదు. అంత ఆస్తి అలా ఉండాల్సొస్తుంది. బ్రహ్మచర్య అంటే ఎవరి గురించి నాకు అమ్మాయి గాని, అబ్బాయి గూడా ఇతర పురుషుడు గాని, స్త్రీ గురించి మనసులో గూడా ఆలోచించకూడదు. మరి అంత నిష్టగా బ్ర బ్రహ్మచర్య ఇవన్నీ నియమాలు పాటించడం అనేది చాలా కష్టతరమైంది. ఇది మనకు ఈ అష్టాంగ యోగా విధానంలో. ఎందుకంటే అది ఆరంభ స్థితిలోనే యోగికి సో, హింస లేని విధంగా కర్మ చేయాల. వాళ్ళకు కర్మ సాధనంగా చెప్పబడింది. తర్వాత యోగమునందు సిద్ధిని పొందిన వానికి సర్వ భౌతిక కర్మల విరమణ. దాంట్లో సిద్ధి పొందినప్పుడు అన్ని కర్మల విరమణ జేయాలి. అదే మనము భక్తి యోగంలో ఏం చేస్తున్నామో చూద్దాం. అత్యున్నతమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందుటకు అట్టి యోగమును ఒక నిచ్చెనగా భావించడం జరిగింది. సో, ఇక్కడ అష్టాంగ యోగ విధానంలో 8 స్టెప్స్, ఇటుపక్క భక్తి యోగంలో 9 స్టెప్స్. నిచ్చెన స్టెప్స్ అని చెప్పడం జరిగింది. ఆ నిచ్చెన జీవుని అత్యంత హీన స్థితి నుండి ఆరంభమై
పరిపూర్ణమైన ఆత్మానుభూతి స్థితి వరకు వ్యాపించి ఉండును. మొట్టమొదట మనందరం ఏ యోగా విధానంలో అయినా కూడా మనం హీన స్థితి అంటే మనం కంప్లీట్‌గా దేహాత్మ భావనలో నేను దేహముని అని భావిస్తూ దేహ సుఖాలను దేహంలో ఉన్నటువంటి 24 అంశములు దాంట్లో ముఖ్యంగా మనం చూస్తే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 1 మనసు, తర్వాత ఈ ఇంద్రియాల యొక్క ఇంద్రియ సో, ఇక్కడ మనకు ఆరంభ స్థితిలో 2 యోగాలలో గూడా ఆరంభ స్థితిలో మనం అందరం గూడా హీన స్థితిలోనే ఉంటాం. దాంట్లోనేమో మొదటి యమ అంటే ప్రతి దాంట్లో గూడా నియమాలుంటాయి. సో, కాకపోతే దాంట్లో ఆహ్, యోగ విధానంలో అష్టాంగ యోగ విధానంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటది. అవి పాటించకపోతే మొదటి మెట్టే మనము పైకి ఎదగలేమన్నట్టు. అదే మనకు భక్తి యోగంలో మొదటి మెట్టు ఎంత చాలా సులభం శ్రద్ధ. దేని పట్ల శ్రద్ధ? సాధు సంఘం పట్ల శ్రద్ధ. అక్కడ యమ అవి అన్నీ క్రాస్ చేస్తే నియమంకొస్తాం. సో, కాబట్టి ఆ మొదటి స్టెప్పే చాలామంది ఫెయిల్ అయిపోతారు. ఇక్కడ మొదటి స్టెప్ ఎలా ఉంది? శ్రద్ధ. ప్రతి ఒక్కళ్ళకి శ్రద్ధ ఉంది కాబట్టి ఈరోజు మీరందరూ ఎంతమందున్నారు? ఆల్‌మోస్ట్ 76 మెంబర్స్ ఉన్నారు. సో, కాబట్టి శ్రద్ధ ఉంది. శ్రద్ధతో ఏం జరుగుతుందిక్కడ? సాధు సంఘం. దేని పట్ల శ్రద్ధ? భగవంతుడి పట్ల శ్రద్ధ ఉంది కాబట్టి, సో, భగవత్ కథామృతం వినడానికి సాధు సంఘం. సో, అక్కడ మొదటి నియమం ఒక్కటి గూడా మనము అహింస, సత్యము, తర్వాత ఆస్థితి అవన్నీ గూడా మనం ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్ళడం చాలా డిఫికల్ట్ అని మళ్ళీ విత్‌డ్రా అయ్యే అవకాశం ఉంటది. అదే మనకు భక్తి యోగంలో ప్రతి ఒక్కరు కొద్దిగా వెనక ముందు కానీ సులభంగా అందరూ ముందుకు ప్రయాణం చేస్తా ఉన్నాము. తర్వాత వివిధ యోగ సాధనల యొక్క ఉన్నత స్థితులను అనుసరించి ఆ నిచ్చెన యొక్క వివిధ భాగములు వివిధ నామంతో పిలువబడును. సో, వివిధ యోగ సాధనల యొక్క ఉన్నత స్థితులు అంటే ఒక్కొక్క దీంట్లో కూడా మనకు రకరకాల యోగా విధానాలున్నాయి కాబట్టి దాంట్లో ముఖ్యంగా జ్ఞానయోగము, ధ్యాన యోగము, భక్తి యోగము. ఈ 3 రకాలు కర్మయోగం గూడా ఉంది. కానీ ఇక్కడ ఇది ధ్యాన యోగం కాబట్టి ఇక్కడ ఈ మూడిటిని ముఖ్యంగా మనకు వివరిస్తున్నారు. ఆ యోగ నిచ్చెన యొక్క ఆరంభము యోగా రురుక్షువు స్థితి అనియు దాని అత్యున్నతమైన చివరి మెట్టు యోగారూఢ. ఇది మీకు ఎగ్జామ్‌లో గూడా రావచ్చు. యోగ విధానంలో ఆరంభ స్థితి యోగా రురుక్షువు, చివరి స్థితి అదే ధ్యాన యోగంలో అయితే చివరి స్థితి సమాధి స్థితి, భక్తి యోగంలో అయితే చివరి స్థితి ప్రేమ స్థితి. ఓకే. సో, ఆ చివరి మెట్టు ఎక్కేవారిని యోగారూఢ స్థితి, అదేవిధంగా మొదటి స్థితిలో ఉన్న వాళ్ళని యోగారూఢులు. ఆరంభ దశలో వివిధ రకాల నియమముల ద్వారా మరియు వివిధ రకాల ఆచరణల ద్వారా దాదాపు శరీర వ్యాయామం వంటివి మాత్రమే ధ్యానమునందు ప్రవేశించుటకు చేయు అష్టాంగలోని పద్ధతులు కామ్య కర్మలుగానే పరిగణింపబడును. అయినను అట్టి కార్యకలాపాలన్నీయు ఇంద్రియములను నియంత్రించుటకు అవసరమగు సంపూర్ణ మానసిక స్థిరత్వమును సాధించుటకు తోడ్పడును. అట్టి ధ్యానాభ్యాసమునందు పరిపూర్ణత్వమును సాధించిన వాడు కలత కలిగించేటి సమస్త మనోకర్మలకు దూరముగా ఉండును. కాబట్టి ఇక్కడ మనస్సు యొక్క కర్మల నుంచి మనము విడిపడాలంటే మనం చేయవలసిందేంటంటే, ఈ యోగ విధానంలో శరీరాన్ని కొంచెం ఏమంటారు? తపస్సు. శరీరం యొక్క ఏదైనా గూడా ఎనీ యోగాలో శరీరానికి కొన్ ఈ శరీరానికి అటాచ్ అయినటువంటి ఇంద్రియ నియంత్రణ మాత్రం చేయాలి. కాబట్టి ఇంద్రియ నియంత్రణ చేయకుండా సో, మనకు ఏ యోగాలో గూడా స్థిరత్వాన్ని, ఉన్నతిని మనం పొందలేము. పూర్ణత్వాన్ని పొందలేము. కాబట్టి ఈ యొక్క యోగాభ్యాసంలో మనకు మనస్సు యొక్క కర్మలకు అంటే మనస్సే ఇంద్రియాలకు ఆదేశం ఇస్తుంది. ఇంద్రియాలు ఎన్నున్నాయి? 10 ఇంద్రియాలు, దశేంద్రియాలున్నాయి. ఆ దశేంద్రియాల యొక్క కర్మలకు దూరంగా ఉండాలి. కాబట్టి మనసుతో కూడి 11 ఇంద్రియాలను మనం కంట్రోల్ చేసినట్టయితే విల్ బికమ్ గోస్వామి. కృష్ణ చైతన్యవంతుడు ఎల్లప్పుడూ శ్రీకృష్ణుని గూర్చి స్మరించుచుండుట చేత ఆరంభము నుండియే
ధ్యాన స్థితి అందు నెలకొని ఉండును. సో, కాబట్టి అష్టాంగ యోగాలో సమాధి స్థితి ఇంక ఇంద్రియాలను ఎట్లయితే తాబేలు తనకింకా ఆకలి లేదు, దప్పికలు లేవంటే తన ఇంద్రియాలను ముడుచుకొని జస్ట్ అలా ఉంటుందన్నాడు. ధ్యానంలో ఉన్నట్టు ఉంటుంది. అదేవిధంగా కృష్ణ చైతన్యవంతుడు అష్టాంగ యోగాలో లాస్ట్ స్టేజ్ కృష్ణ చైతన్యవంతుడు ఆరంభం నుంచే ధ్యాన స్థితిలో ఉంటాడు. అంటే అక్కడ ధ్యాన స్థితి 7వ స్టెప్. 7వ స్టెప్ ఇక్కడ మొదటి స్టెప్‌గా ప్రారంభమవుతుంది. అట్లే శ్రీకృష్ణుని సేవయందు సదా నిమగ్నుడై ఉండును కావున అతడు అన్ని రకాల భౌతిక కర్మలను త్యజించిన వానిగా భావింపబడును. అక్కడనేమో కర్మ పరిత్యాగం చేయాలా? ఇక్కడనేమో కర్మలు చేస్తున్నా, ఈ కర్మలు మన ఇంద్రియ తృప్తికి కొరకు కాదు గాబట్టి, భగవంతుడి తృప్తి కొరకు కాబట్టి, ఇది దాదాపుగా కర్మ పరిత్యాగం. అంటే పరిచయించడం అంటే, అక్కడ ధ్యాన యోగంలో ధ్యాన స్థితి, ఇక్కడ ప్రతి కర్మ గూడా భగవంతుడి కొరకు చెయ్యటము. నెక్స్ట్ భౌతికములైన కోరికలన్నింటిని విడిచి, ఇంద్రియ తృప్తి కొరకు వర్తించుట గాని, కామ్య కర్మలందు నియుక్తుడగుట గాని చేయని మానవుడు యోగారూఢుడని చెప్పబడును. ఇక్కడ చేసేటువంటి ప్రతి కర్మ భౌతిక కోరికలు అన్నిటిని గూడా విడవాలి. భౌతిక కోరికలంటే మన ఇంద్రియాలు. ఇన్ని చెప్పినా గూడా మనకు అర్థమయ్యే పరిస్థితి ఉండదు. సో, చాలామంది ఇప్పుడు ఆఫీస్ వెళ్ళొచ్చి, క్లాస్ వినండి ప్రభుజీ అంటే, ఎన్నో 12 కారణాలు చెప్తా ఉంటారు. ఇదే టైంలో పని పెట్టుకుంటారు. ఇదే టైంలో మార్కెట్ ఉంటది. ఇదే టైంలో ఇంకేదో ఆటపాటలుంటాయి. ఇదే టైంలో మొబైల్స్ గేమ్స్ ఉంటాయి. ఇదే టైంలో మనం అరే! వేరే టైంలో ఏం లేదు ప్రభుజీ ఫ్రీగా ఉన్నాం. కాబట్టి ఇంద్రియ తృప్తి ఇదే టైంలో వాకింగ్ వెళ్తాం. నో ప్రాబ్లమ్. బట్ వాకింగ్‌లో ఉంటే మనసుంటే మార్గాలున్నాయి. సో, క కాళ్ళు వాకింగ్ చేస్తున్నాయి. చెవులేం చేస్తున్నాయి? భగవంతుని యొక్క కథామృతం వినొచ్చు. ఇది వినే ప్లేస్‌లా ఇంకా నలుగురినేసుకొని వెళ్తూ ఆ యొక్క చిట్ చాటింగ్ చేస్తా ఉంటాం. కాబట్టి ఇంద్రియ తృప్తి కొరకు వర్తించుట గాని, కామ్య కర్మలందు నియుక్తుడగుట గాని, కామ్య కర్మలు అంటే మనకు భౌతిక ఇంద్రియాల యొక్క కోరికలు నెరవేర్చుకోవటం. కామ్య కర్మలు. ఆ కోరికలు నెరవేర్చే పనులని కామ్య కర్మలు. ఇవి చెయ్యని మానవుడు యోగారూఢుడని చెప్తున్నాడు. ఇవి చేసేవాడు యోగారూఢుడు కాదు. భాష్యం. శ్రీకృష్ణ భగవాన్ దివ్యమైన ప్రేమయుక్త సేవయందు సంపూర్ణంగా నెలకొనినట్టి మానవుడు తన యందే తృప్తిని అనుభవించును. సో, ఎవరైతే ఈ ప్రేమయుక్త సేవయందు మొదటి స్టెప్పే మనం భగవంతుడి యొక్క ప్రతి ఇంద్రియంతో భగవంతుని ప్రేమతో సేవించడము. అలా ప్రేమతో సేవిస్తూ సంపూర్ణంగా సేవ ఎట్లా 5 నిమిషాలు, 10 నిమిషాలు సేవ చేసేది కాదు. దాంట్లో సంపూర్ణంగా మానవుడు నెలకొని తన యందే బయట వాళ్ళెవరో పొగిడితే గాదు. ఆత్మ తన అంతరంగం నందే ఆత్మ సంతృప్తి అనుభవిస్తాడు. ఎవరు? భగవంతుడి యొక్క ప్రేమైక సేవలో నియుక్తమైనటువంటి వాడు. కావున ఇంద్రియ తృప్తి యందు కానీ, కామ్య కర్మల యందు కానీ ఎన్నడూ ఆసక్తుడు కాడు. సో, భగవంతుడు గూడా స్వయం సంతృప్తుడు. ఆయనకెవరో ఎక్స్‌టర్నల్‌గా ఆనందాన్నిస్తే ఆనందపడేవాడు గాదు. సో, కాబట్టి భగవంతుడు బయట నుంచి ఏమన్నా వచ్చినా, రాకున్నా దానివల్ల ఆయన ఆనందము, దుఃఖము పెద్ద తేడా ఉండదు. ఆయన లోపల నుంచి అంతర్ముఖంగా ఆనందాన్ని అనుభవిస్తాడు భగవంతుడు. అదే విధంగా ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి వ్యక్తి గూడా అంతర్ముఖంగా ఆనందాన్ని అనుభవిస్తాడు. కృష్ణ చైతన్యం లేనప్పుడు ప్రతి ఒక్కరూ తమకు సంబంధించినట్టు గాని, లేదా తన వారి కొరకు గాని సంబంధించిన స్వార్థపూరిత కర్మల యందు పాల్గొనుచుందురు. సో, కాబట్టి ఇది కృష్ణ చైతన్యానికి రాకముందు. సో, అదేంటి? యోగా రురుక్షు ప్రారంభ స్థితి కంటే ముందు అంటున్నాడు. ఎవరైతే కృష్ణ చైతన్యం గురించి అసలు ఐడియానే లేదు. దాని గురించి మనము ఆ! తెలుసుకోలేదు. ఆ కర్మలో పాల్గొనట్లేదో అటువంటి వాళ్ళు వేరే అంటే భౌతిక కర్మలను కూడా నాకేం లాభము? నేను పలానా ఆయన కొరకు ఇంత టైం కేటాయిస్తే నాకేంటి లాభం? వాళ్ళ ఆయన కొరకు ఏదైనా పని చేస్తే నాకేంటి లాభం? అలా స్వార్థపూరిత కర్మల్లో పాల్గొంటా ఉంటాం. ఎక్స్‌ట్రా డ్యూటీ తర్వాత ఇంకెక్కడో పోతారు. ఇంకా ఎక్స్‌ట్రా బిజినెస్ చేస్తా ఉంటాం పాపం. ఆ స్వార్థం తనకు డబ్బులు కావాలా? తనకి ఇంకేదో వేరే వాళ్ళు ఏదైనా పని చెప్తారు. నాతో పాటు కొంచెం వస్తావంటే, సరే ఏమన్నా ఇస్తావా? ఆయనకేదో ప్రాఫిట్ వస్తే దాంట్లో నాకేంటి లాభం? అని స్వార్థపూరిత కర్మలయందు పాల్గొంటుంటారు. కానీ కృష్ణ చైతన్యవంతుడు మాత్రము ప్రతిదియు శ్రీకృష్ణుని సంతృప్తి కొరకే చేయుచు ఇంద్రియ తృప్తి నుండి సంపూర్ణంగా అనాసక్తుడై ఉండును. కృష్ణ చైతన్యంలో నెలకొనేవాడు
అందుకే పొద్దున సన్యాసి, తర్వాత యోగి, శుద్ధ భక్తులు తన స్వలాభం గురించి వెళ్ళరు. అర్థమైందా? ప్రభుపాదుల వారు అమెరికా వెళ్లారు. తన స్వలాభం గురించి వెళ్లారా? లేదు. తన గురువుగారి యొక్క ఆదేశాలు పాటించడానికి వెళ్లారు. ఆ పాటించడం వల్ల ఏమవుతది? మైనసా? ప్లస్సా? అని ఏమి ఆలోచించలేదు. కానీ ఈరోజు ప్రపంచమంతా గూడా కోటానుకోట్ల మంది భక్తులు కేవలం ప్రభుపాదుల వారు అక్కడికి వెళ్ళడం, ప్రభుపాదుల వారి యొక్క ఈ ప్రభుపాదులు రచించినటువంటి పుస్తకాల ద్వారా, ఆయన ప్రవచనాల ద్వారా ఎంతో మంది భక్తియుక్త సేవ, భక్తి యోగంలోకి రావడం జరిగింది. అట్టి అనుభవ జ్ఞానము లేనివాడు యోగ అనేది నిచ్చెన యొక్క ఉన్నతమైన చివరి మెట్టును చేరుటకు ముందుగానే యాంత్రికమైన విధానం ద్వారా భౌతిక వాంఛల నుండి బయటపడకు యత్నింపవలసి వచ్చును. కాబట్టి ఉత్తమ యోగి లక్షణం ఏంటంటే ఈ భౌతిక ఇంద్రియాలను దయచేసి ఇంద్రియాలను తెగించంటే కట్ చేసుకోమని కాదు. అర్థమైందా? సో చూడండి, నిన్న ఒకటేదో వాట్సాప్ వచ్చింది. సో మనం అందరినీ ప్రేమించాలి. అంటే ఇంద్రియాల్ని కట్ చేసుకోమని కాదు. ఈ ఇంద్రియాలను ఇతర ఇంద్రియాల సుఖాని కొరకు యూజ్ చేయకండి. ఒక ఆవిడ తన కుక్కను పెంచుకుంటా ఉంది. చాలా మంది మనోళ్ళు కూడా పెంచుకుంటా ఉంటారు. ఆ కుక్కొచ్చి మనం మొత్తం ఆ! యాస్ ఇఫ్ మనుషులు కదా చిన్న పిల్లల్ని ఏదో కిస్ పెట్టినట్టు, అది మొత్తం కిస్ పెడుతూ, పెడుతూ ఇక్కడేదో గాయమైతే, ఆ గాయాన్ని కూడా కిస్ పెట్టింది మంచిగా నాలుకతో. సో, ఆ నాలుకకున్న మరి ఏమున్నాయో తెలీదు క్రిమి కీటకాలు. దాని ద్వారా వెళ్లి ఆమె 2 చేతులు పోయాయి, 2 కాళ్ళు పోయాయి. కొట్టేయడం జరిగింది. సో, కాబట్టి మన ఇతర ఇంద్రియ ప్రీతి కొరకు మన ఇంద్రియాలు తహతహలాడకూడదు. ఆ ఇంద్రియాన్ని ప్రేమించడం గాదు. మనం ప్రేమించవలసింది భగవంతుడిని ప్రేమించాలా, భగవత్ ఇంద్రియాలను. అదేవిధంగా ఇతరులను ప్రేమించాలంటే, ఇతరుల యొక్క ఆత్మ ఇంద్రియాలను ప్రేమించాలి. దేహ ఇంద్రియాలను గాదు ప్రేమించవలసింది. ఆత్మ యొక్క సూక్ష్మ లెవెల్‌లో ఇంద్రియాలు ఏం కోరుతా ఉంటే, ఆత్మ యొక్క సూక్ష్మ ఇంద్రియ నాలుక ఎప్పుడు భగవంతుడి యొక్క నామరూప గుణ లీలలను కీర్తన చేయాలనుకుంటుంది. సూక్ష్మ ఇంద్రియం యొక్క నోరు ఎప్పుడు కేవలం భగవత్ ప్రసాదము. ఆ ఆత్మ యొక్క ఇంద్రియము చెవులు ఎప్పుడూ భగవంతుడి యొక్క కీర్తన వినాలి, శ్రవణం చేయాలనుకుంటుంది. కళ్ళు కేవలం భగవంతుడి యొక్క దివ్యమంగళ దర్శనాన్ని కోరుకుంటా ఉంటుంది. సో, దాని యొక్క కాళ్ళ ఎక్స్‌టెన్షనే మన శరీరం యొక్క కాళ్ళు. ఆ కాళ్ళు ఎప్పుడూ భగవంతుడి యొక్క ధామవాసము, భగవంతుడి యొక్క మందిరం దర్శించడము, భగవద్ భక్తుల యొక్క కుటీరం అనే మందిరం దర్శించడము. భగవద్భక్తులు ఎక్కడైనా వచ్చారంటే వాళ్ళని కలవడానికి ఈ కాళ్ళు. అంటే ఆత్మ యొక్క సూక్ష్మ కాళ్ళు అలా కోరుకుంటాయి. ఈ కాళ్ళు మాత్రం నువ్వు సైలెంట్ ఉండు. నేనేది చెప్తే అది వినాలా అని అంటా ఉంది. కాబట్టి మనము భక్తి యోగంలో మొట్టమొదటిది శ్రద్ధ ఉండాల. దేని పట్ల శ్రద్ధ ఉండాలి? నెక్స్ట్ స్టెప్ పట్ల శ్రద్ధ ఉండాల. లాస్ట్‌ది చాలా దూరం మాట. నెక్స్ట్ స్టెప్ ఏంటి? భగవంతుడి యొక్క భక్తి యోగంలో శ్రద్ధ, సాధు సంగ. అంటే మనకు సాధు సంగ పట్ల శ్రద్ధ లేదు అంటే, మన ఆత్మకుంది శ్రద్ధ. ఈ దేహం యొక్క కాళ్ళు ఆపుతున్నాయి. ఏమెళ్తావో గమ్మునుండని చెప్పేసి. అక్కడ ఏం చేయాలా? భజన క్రియ. సాధు సంఘంలో భజన క్రియ. అరే! నాకు చాలా ఇంపార్టెంట్. అక్కడ వెళ్లి నేను కథామృతం వినాలి. ఈ నాలుకతో భగవంతుడి యొక్క భజన చెయ్యాలి అని ఆరాట పడతా ఉంటే, కాళ్ళు ఆ శరీరాన్ని తీసుకొని పోవు. సో, ఎందుకు మనకు శ్రద్ధ లేదు. తర్వాత ముక్కు అక్కడ భగవంతుడికి అర్పించిన సువాసన ఇచ్చేటువంటి ఫ్లవర్స్‌ని స్మెల్ చేయాలి. కళ్ళు ఆ భగవంతుడి యొక్క భక్తుల దర్శనము, భగవంతుడి యొక్క దర్శనాన్ని కోరుకోవాలి. కానీ ఈ భౌతిక దేహము అవన్నిటిని కోరుకోదు. అలా యాస్ ఇఫ్ ఆత్మ యొక్క ఇంద్రియాలు ఏదైతే కోరుకుంటున్నాయో, దాని ప్రకారము ఈ దేహము భౌతిక ఇంద్రియాలు నడుచుకున్నట్టయితే అతను ఉత్తమ యోగి. ఉత్తమ యోగి లక్షణం ఏంటంటే, ఆయన దేహము కొరకు పనిచేయడు. దేహముకున్నటువంటి ఇంద్రియాల కొరకు పనిచేయడు. ఉత్తమ యోగి అంటే ఆయన ఈ ఇంద్రియాలన్నిటిని కంట్రోల్ చేస్తూ గోస్వామిగా జీవిస్తాడు. ప్రతి ఇంద్రియము ఆ ఉత్తమ యోగి చెప్పినట్టుగా నడుచుకుంటాయి. దేంట్లో భగవంతుని సేవిస్తూ, భగవంతుని యొక్క కృప పొందుతూ, భగవద్ధామానికి ఆయన ఒక్కొక్క మెట్టు, ఒక్కొక్క మెట్టు పైకెదుగుతూ లాస్ట్‌కు అష్టాంగ యోగి అయితేనేమో సమాధి స్థితికి, భక్తి యోగి అయితేనేమో భగవత్ ప్రేమ స్థితికి ప్రమోట్ అవుతాడు. ఈ 2 యోగాల్లో గూడా
ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక ఆచారం. అక్కడ కూడా గురువు గారు ఉంటారు. ఇక్కడ కూడా గురువు గారు ఉంటారు. గురువు గారు కీ రోల్, ప్రముఖ పాత్ర వహిస్తారు. ఆ గురువు గారి యొక్క ఆదేశానుసారం ఎవరైతే తన యొక్క యోగ విధానాన్ని పాటిస్తారో వాళ్ళు తప్పకుండా అంతిమ లక్ష్యమైనటువంటి భగవంతుని చేరుకోవటం, భగవంతుని పొందడం అనేది జరుగుతుంది. ఇంతటితో మనం ముగిద్దాం. కేవలం గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय। श्री श्री राधा रमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा माई की जय। गौरनिताई भगवान की जय। जगत गुरु श्रील प्रभुपाद की जय। श्री श्रीपाद गुरु महाराज की जय। ओके। हरे कृष्ण गुरुजी, दंडवत प्रणाम।